ఐబొమ్మ నిర్వాహకుడు రవి కస్డీపై ఇవాళ కోర్టు తీర్పు వెలువరించనుంది. మరోసారి కస్డీకి తీసుకోవాలని భావిస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు నిన్న నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు ముగిశాయి. కొత్త సినిమాల పైరసీ కేసులో రవి అన్ని తానే నడిపించాడని పోలీసులు తెలిపారు. తమిళ వెబ్సైట్ల నుంచి పైరసీ సినిమాలు కొనుగోలు చేసి వాటిని హెచ్డీ క్వాలిటీగా మార్చి ఐబొమ్మ బొప్పం టీవీలో అప్లోడ్ చేసేవాడని చెప్పారు. 5 రోజుల పోలీస్ కస్టడీలో నిందితుడి నుంచి కీలక ఆధారాలు సేకరించామన్నారు. అతనొక్కడే ఇదంతా చేసినట్టు సాంకేతిక ఆధారాలు సేకరించామని చెప్పారు. देखो बेटा रमेश भाई బ్రేకింగ్ న్యూస్. ఐబొమ్మ నిర్వాహకుడు రవి కస్టడీపై ఇవాళ కోర్టు తీర్పు వెలువరించనుంది. మరోసారి కస్టడీకి తీసుకోవాలని భావిస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు నిన్న నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు ముగిశాయి. కొత్త సినిమాల పైరసీ కేసులో రవి అన్ని తానే నడిపించాడని పోలీసులు తెలిపారు. తమిళ వెబ్సైట్ల నుంచి పైరసీ సినిమాలు కొనుగోలు చేసి వాటిని హెచ్డీ క్వాలిటీగా మార్చి ఐబొమ్మ బొప్పం టీవీలో అప్లోడ్ చేసేవాడని చెప్పారు. 5 రోజుల పోలీస్ కస్టడీలో నిందితుడి నుంచి కీలక ఆధారాలు సేకరించామన్నారు. అతనొక్కడే ఇదంతా చేసినట్టు సాంకేతిక ఆధారాలు సేకరించామని చెప్పారు. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లలో అందిస్తారు. ప్రవీణ్, ఐబొమ్మ నిర్వాహకుడు రవి కస్డీపై ఇవాళ కోర్టు తీర్పు వెలువరించినట్టుగా తెలుస్తోంది. ఏంటి, ఏం జరుగుతుంది? అయితే ఐబొమ్మ నిర్వాహకుడు రవి కస్టడీపై ఇవాళ కోర్టు తీర్పు కూడా వెలువరించనుంది. అయితే నిన్న వాదనలు కూడా మొత్తంగా జరిగిన నేపథ్యంలో తీర్పును ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది. కాబట్టి మరోసారి కస్టడీకి తీసుకోవాలని భావిస్తున్నట్లుగా అయితే సైబరాబాద్ పోలీసులు నిన్న నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ రోజు తీర్పు వెలువరించింది. ఇప్పటికే రవి అరెస్ట్ అయిన తర్వాత మొత్తం 5 రోజుల పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. 5 రోజుల పాటు వాళ్ళ అయితే రవిని విచారించిన నేపథ్యంలో రవికి సంబంధించినటువంటి ఆ వెబ్సైట్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా రాబట్టారు. ఇంకా కొంత సమాచారం రాబట్టే కూడా ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ కొన్ని రాబట్టే ఉంది కాబట్టి వాటి కొరకు ఇంకా కొన్ని విషయాలలో రవి నోరు విఫలం లేదంటూ కూడా కొన్ని పాస్వర్డ్స్ కానీ కొన్ని యూజర్ ఐడీస్ కానీ వాటి గురించి ఇంకా ఆరా తీసేది ఉంది. కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఇంకా కొన్ని వివరాలు రవి నుంచి రాబట్టేందుకు వారం రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన నిన్న వాదనలు కూడా కొనసాగాయి. నేడు ఆ తీర్పు కూడా వెలువరించనుంది. అయితే రవికి కస్టడీ పిటిషన్ మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంటుందా లేదా అనే కోణం లోపల కూడా ఈ రోజు తీర్పు వెలువరించిన నేపథ్యంలో తీవ్ర అయితే ఉత్కంఠ వస్తుందని తెలుస్తుంది. కొత్త సినిమాలు పైరసీ కేసులో రవి అన్ని తానే నడిపించాలని పోలీసులు తెలిపారు. తమిళ వెబ్సైట్ నుంచి కూడా ఆ పైరసీ సినిమాలను కొనుగోలు చేసి వాటిని హెచ్డీ క్వాలిటీగా మార్చి ఐబొమ్మ బొప్పం టీవీలో అప్లోడ్ చేసేవాడంటూ కూడా చెప్పారు. 5 రోజుల పోలీస్ కస్టడీలో నిందితుడిని తీసుకొని కీలక ఆధారాలు సేకరించినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అతను ఒక్కడే ఇదంతా చేసినట్టుగా కూడా సాంకేతిక ఆధారాలు కూడా సేకరించామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి రవి ముందు నుంచి చెప్తున్నాడు, నాకు ఎవరు కూడా లేరు, ఇదంతా నేనే నడిపాను, నేను నా ఒక్కరి నుంచి ఇదంతా కొనసాగిందంటూ కూడా చెప్తున్నారు. అయితే ఆ రవికి ఉన్నటువంటి టీం కూడా ఏదైతే 20 మెంబర్స్ ఉన్నారో ఆ 20 మెంబర్స్ యొక్క పాత్ర ఏంటి, ఇంకా ఈ దాంట్లో ఎంతమంది సూత్రధారులు ఉన్నారు, పాత్రధారులు ఉన్నారు, ఈ యొక్క ఆ వెబ్సైట్ల గురించి మొత్తం ఆరాధిస్తున్నారు. అదేవిధంగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినటువంటి విషయంలో ఏ బెట్టింగ్ యాప్ లకు ప్రమోషన్ చేశాడనే కోణం లోపల సిఐడి కూడా ఎంటర్ అయింది. కాబట్టి దీనిపైన లోతైన విచారణ కూడా జరగాల్సిన అవసరం ఉంది అంటూ కూడా పోలీసులు ఇంకా భావిస్తున్నారు.